వెల్కమ్ టు ఫోర్సైట్ టీవీ. ధరణికి అంతం, భూభారతికి స్వాగతం. గత ప్రభుత్వం ధరణి అనే ఒక పోర్టల్ను స్థాపించగా అందులో తెలంగాణ రైతాంగానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి, సమస్యల రిజిస్ట్రేషన్స్ చేయడానికి, అలాగే ఏదైతే లక్షలాది ఎకరాల భూములకు సంబంధించింది పట్టా పాస్బుక్ లేకపోయినట్టుకి దాన్ని సవరించి దానికి ప్రత్యేకంగా ఒక రైతుల సమస్యల పట్ల, ఆ సమస్యలను పరిష్కరించడానికి పట్ల ఒక మార్గం చూపుతామని ధరణి తీసుకొచ్చి, ఆ ధరణిలో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాల భూములు దారాదత్తంగా భూస్వాముల చేతుల్లో మళ్ళీ వెళ్ళాయో, ఎన్ని అవకతవకలు జరిగాయో దాన్ని గుర్తిస్తూ మేము దాన్ని రద్దు చేస్తున్నాము, దాన్ని బయలు చేస్తాము, దానికి బుట్టలో పంపించేస్తాము అని చెప్పిన అప్పటికి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత ఆ ధరణి పోర్టల్ను మొత్తం తొంగేసి ఈరోజు భూభారతి అనే ఒక వేరే పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ భూభారతి అనే ఏదైతే యాప్ ఉన్నదో ఈరోజు ప్రారంభం కానుంది. అందులో అనేక సమస్యలు, భూభారతిలో రైతాంగానికి సంబంధించిన అనేక సమస్యల పట్ల చాలా ప్రతిష్టంగా మేము తీసుకున్నాము. పైలట్ ప్రాజెక్టుగా ఒక 3 మండలాలలో ఈ పైలట్ ప్రాజెక్టుగా భూభారతి పోర్టల్ను ముందుగా ఆరంభిస్తాం. తద్వారా దీనికి సమస్యను ఎలా వర్కింగ్ చేస్తున్నదో, దానికి ఎలా చేస్తున్నారో చూసిన తర్వాత దాదాపుగా 6,000 మంది సర్వేయర్లను నియమించి వారికి 9 నెలల పాటు ఈ భూభారతికి సంబంధించిన చట్టంపై అవగాహన కల్పించి వారిని ఎలా మెన్షన్ చేయాలి, ఏ విషయాలపై మనం చేయాలి అన్నట్టుగా వాళ్ళను శిక్షణ ఇచ్చిన తర్వాత వారిని చేస్తామని చెప్పారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో దాదాపుగా మనం చూసినట్టయితే సేమ్ ఎవరైతే వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీరారెడ్డి, నవీన్ మిట్టల్, అలాగే వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ జ్యోతి బుద్ధప్రకాష్ అండ్ ముకురంద్ అనికి సంబంధించిన ఈ ఏదైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎవరైతే వారందరికి సంబంధించిన అంటే వాళ్ళందరితో సమీకరించిన తర్వాత, సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఈ భూభారతి చట్టానికి సంబంధించి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తామని వెల్లడించబడింది. ఈ విషయంపై మాట్లాడడానికి వ్యవసాయానికి సంబంధించిన రైతాంగ ఉద్యమ నాయకులు, అలాగే విశ్లేషకులు అయినటువంటి సాదిక్ అలీ గారు మనతోటి ఉన్నారు. సాదిక్ అలీ గారు, వెల్కమ్ టు ద ఫోర్సైట్ టీవీ అండి. అలాగే ప్రత్యేక రైతు సమస్యల పట్ల విశ్లేషకులైనటువంటి సురేందర్ రెడ్డి గారు కూడా మనతోటి ఉన్నారు. వెల్కమ్ సురేందర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద ఫోర్సైట్ టీవీ. ఈరోజు ప్రధానంగా ఏదైతే భూభారతికి సంబంధించిన విషయం ఉన్నదో అందులో ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన ఏంటంటే, ఈరోజు అదే ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ దీని మీద భూభారతికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు పోర్టల్ తీసుకొస్తున్నామో, ఎవరైనా దుష్ప్రచారం అంటే అదే వయసులో దుష్ప్రచారం అనేది దేనికంటారో అది మనకైతే తెలియదు, కానీ దుష్ప్రచారం చేసి దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చట్టరీత్యా వారి మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అది ఎందుకు చర్యలు తీసుకుంటారు, ఒక వ్యక్తికి ఎవరైతే ఉన్నదో స్వాతంత్రం లేదా, వాక్స్వాతంత్రం అనేది మన దగ్గర లేదా, ఒక విషయంపై ఒకవేళ కనుక ఎవరైనా విమర్శలు చేస్తే దానికి ఉన్న సమస్యల పట్ల ఎవరైనా మాట్లాడితే వారి మీద చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాము, పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఈ విషయంపై కూడా చాలా స్పష్టంగా మాట్లాడడానికి ఆ ఇద్దరు ఎవరైతే మా దగ్గర విశ్లేషకులు ఉన్నారో వారిద్దరిని ఈరోజు కూడా ఫోర్సైట్ టీవీ ఆహ్వానం పలుకుస్తుంది. ఫస్ట్ మనం ఒకసారి సాదిక్ అలీ గారి దగ్గరికి వెళ్దాం. సాదిక్ అలీ గారు, నిన్న అయితే మీకు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేక జిల్లాలలో పర్యటించి రైతుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఇంతకుముందు ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను కూడా మీరు ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చారు. అదేలో ఏదైతే సవరించి ఈరోజు భూభారతి చట్టం ఏదైతే తీసుకారో అందులో కూడా మీ పాత్ర ప్రధానంగా దాంట్లో ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంపై ఈరోజు మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? ఇది మొట్టమొదటిసారిగా ఈ వ్యూవర్స్కి అందరికీ కూడా
స్వాగతం చెప్తూ ముఖ్యంగా చాలా స్వాగతించవలసిన విషయం ఇది. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ఈ స్వాగతించవలసిన విషయంతో పాటు మేము ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నామంటే, భూభారతిని తీసుకురావడంలో ఆలస్యం కూడా జరుగుతుంది అని. ఎందుకంటే ద జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంట. మనము భూభారతిని ఎప్పుడో తీసుకొస్తామని చెప్పు 15 నెలలు గడిచిపోయింది. ఈ గడిచిపోయిన 15 నెలల పాటు మనం ఏం చేశామనేది కూడా గుర్తుపెట్టాలి. ఇంకా పైలట్ ప్రాజెక్ట్, ఇంకా 3 మండలాలు, ఇంకా 3 నెలలు, జూన్ 2వ తారీఖు తర్వాతనే మళ్ళీ ఇది వస్తుంది అని చెప్పడం ఎందుకో నాకు కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు ఆందోళన కలిగిస్తుంది? ఎన్ని రోజులని రైతులను మనము ఈ విధంగా తమ సమస్యలతో తల్లడిల్దామని చెప్తాము. చాలా విషయాలను ఎందుకు వేగవంతం చేయడం లేదు? విఆర్ఓల విషయంలో కానివ్వండి, సర్వేయర్ల విషయంలో కానివ్వండి, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు మీ నిర్ణయాలను మేమేమి తప్పుపట్టండి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అప్పటికే ఈ సాదా బైనామా దరఖాస్తులను 2020లోనే తుంగలోకి తొక్కారు. అంటే 5 సంవత్సరాల నుంచి 7 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 5 సంవత్సరాలు. అదేం పెద్ద సమస్య కాదే ప్రభుత్వానికి. ఇంకా 2వ తారీఖు వరకు ఎందుకు? జూన్ 2వ తారీఖు వరకు ఎందుకు? ఎన్నిసార్లు మనము ఫస్ట్ చట్టం తెచ్చారు, చట్టం తేవడానికి చాలా ప్రయత్నం చేశారు, ప్రజల్లో పెట్టారు, చాలా విషయాలను మాట్లాడారు. తర్వాత నియమ నిబంధనలు నేటికి రాలేదు. ఈ రోజు విడుదలైతాయేమో చూడాలి. 2వ తారీఖు తర్వాత మళ్ళీ జూన్కి పోస్ట్ పోన్ చేయడం మంచిది కాదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనము చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయాలని, అందరితో కలిసి చేయాల్సిన విషయాల్లో కొంత ఎందుకో ప్రధానంగా కావాలని ఆలస్యం చేస్తూ, కొంత ప్రభుత్వం కూడా ఈ విషయంలో మాకు అనుమానాలను తావిస్తుంది. మాకు అనుమానాలు ఉన్నాయి. నాకు అనుమానాలకు మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు నవీన్ మిట్టల్ ఎందుకు ఎగ్జాక్ట్లీ నవీన్ మిట్టల్ మీకు అనుమానాలు ఉన్నాయి, ఏదో మాట్లాడుతున్నారు, నా మీద కేసు పెడతారు అనుకోండి. పెట్టండి, నా మీద కేసు పెట్టండి. నేను మాట్లాడుతున్నాను ఈరోజు, అపోహలు రేపడుతున్నాను, లేకపోతే అపోహలు అంటున్నారు కదా. నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాను, నా మీద కేసు పెట్టండి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, అవసరమైతే కేసు పెట్టండి. నవీన్ మిట్టల్ మీరు ఎందుకు కొనసాగిస్తారు? ఎస్, ఐఎమ్ ఆన్ రికార్డ్. ఆయన మీద, అమయ్ కుమార్ మీద చాలా స్పష్టంగా మరి ఉన్నటువంటి అభ్యంతరాలు, ఉన్నటువంటి ఆరోపణలు మీరేం చేశారు? మీరు ఇంతవరకు చెప్పలేదే. ఎవరి మీద కేసు పెడతారండి మీరు? నాకు అర్థం కాదు. నవీన్ మిట్టల్ మీద పెట్టండి, అమయ్ కుమార్ మీద పెట్టండి. ప్రజాపాలన అనుకుంటూ గనక మీరు గనక మా నోళ్లను మూయించే ప్రయత్నం చేస్తే ప్రజా ఉద్యమాలు తప్పవని చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా ఉద్యమాలు చేస్తాం. మీ రాహుల్ గాంధీతో మాట్లాడతాం. ఆ రోజు రాహుల్ గాంధీతో మాట్లాడే మీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఇక్కడ ప్రయత్నం చేసినాం. ఈరోజు సామాజిక సంస్థలన్నీ కలిస్తేనే మీ ప్రభుత్వం నిలబడింది. మానవులు ముగిస్తారా మీరు? ఖచ్చితంగా మాట్లాడతాం. ప్రజల వైపు నిలబడతాం, ప్రజల కొరకు మాట్లాడతాం, ప్రజలతో మాట్లాడతాం, ప్రజల గురించి మాట్లాడతాం. ఈ పూటలు ఏ మాత్రం దారి తప్పినా మరొక రైతాంగ ఉద్యమాన్ని చేస్తాం. ఇది ఖచ్చితంగా జరిగిద్ది. ఎవరం భయపడేది లేదు. కేసులకు భయపడం, బెదరం, వాడిగానే అడిగేస్తాం అని చెబుతూ, ముఖ్యంగా మీ దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే,
సామాన్యులకు పోర్టల్ అందుబాటులో ఉన్నాయి. మేము ఆన్లైన్లో చేయం, మేము రాసిస్తే దరఖాస్తు తీసుకోవాల్సింది. మా దరఖాస్తును మీరు అప్లోడ్ చేసుకోండి. మేము దరఖాస్తు ఇచ్చిన 10 రోజుల్లో మీరు సమస్యను పరిష్కారం చేయాల్సిందే. పరిష్కారం చేయకపోతే ఆ పై అధికారికి పోయేటట్టు మీరు నిబంధనలు పెట్టండి. ఆ పై అధికారి 10 రోజుల్లో చేయకపోతే మరొక పై అధికారికి పోయేటట్టు నిబంధనలు పెట్టండి. కానీ మాట్లాడితే కాదు, మేము ఖచ్చితంగా సమస్యల గురించి మాట్లాడాలి. భూమిని సర్వే చేయకుండా సమస్యలను పరిష్కరించలేమనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. సాదిక్ గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే అన్నదో మేము ఈ భూభారతి పోర్టల్కు సంబంధించిన ఒక సాధారణమైన వ్యక్తిని కూడా అర్థమయ్యేటట్టుగా విధించాము, దీన్ని సవరణలు చేశాము. అయితే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ తప్పిదాలను కూడా తీసేసినాక ఈరోజు ఈ సవరణలు చేసిన తర్వాత ప్రతి ఒక్క సాధారణమైన రైతును కూడా అందుబాటులోకి అర్థమయ్యే విధంగా మేము దీన్ని సరిదిద్దామని చెప్తున్నారు. కానీ మీరు ఇప్పుడు చెప్తున్నారు దీన్ని మాన్యువల్గా ఇవ్వండి, మాన్యువల్గా ఇస్తేనే దాన్ని స్వీకరించి దాని ద్వారా ఒకవేళ అది అక్కడ పరిష్కారం కాకపోతే దాని పై అధికారికి అక్కడ కూడా పరిష్కారం పోతే అది ఇది ఒక కొంచెం మరొకసారి ఇది లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా ఈ సమస్య పరిష్కారానికి. ఈ విషయంపై మీరేమంటారు? జమీల్ గారు, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇంకా స్టార్ట్ చేయలే. భూభారతి ఇంకా స్టార్ట్ కాలే. భూభారతి ఎక్కడ స్టార్ట్ చేసిందండి? ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కదా చూద్దాం మీరు నియమ నిబంధనలు ఏం పెట్టిండ్రు. ఓకే రైట్. ఇంకా 5 గంటలు ఉంది కదా, ఇంకా 5 గంటల తర్వాత చూద్దాం ఎక్కడ స్టార్ట్ చేసిందండి. ఏది వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఆ సర్కులర్లు తీసిండ్రు, 3 సర్కులర్లు. ఆ 3 సర్కులర్లతో అయ్యింది లేదు, పోయింది లేదు. నేను ప్రభుత్వాన్ని విమర్శించడం కాదండి, వాస్తవాలను చెప్తున్నా. మీ 3 సర్కులర్లు 4 తీసుకోవడానికి కూడా పనికిరావు, చెత్త బుట్ల పడేసింది అంత. కలెక్టర్లే దాన్ని పట్టించుకోరు. ఎంత ఘోరం అండి ఇది. వాళ్ళు ఏమంటున్నారు, కొత్త చట్టం రానియండి, కొత్త చట్టం వస్తుంది కదా, కొత్త చట్టం వచ్చినప్పుడు చెప్తామా. కొత్త చట్టం ఇంతవరకు రాలేదు ప్రజలకు. అంటే చట్టం వచ్చిన మాట వాస్తవం, కానీ అమలులోకి రాలేదు. అమల్లోకి రానప్పుడు మేము ఏం మాట్లాడతాం చెప్పండి. అమల్లోకి రాలేదు, అమలు చేయలేదండి. ఆ పాత చట్టమే 4 తీసుకుంటూ కూర్చున్నాం. ఆ పాత చట్టం అట్లనే ఉన్నది. అట్లాగే మన సాదా బేరాలు గట్లనే ఉన్నాయి. అంటే 7 లక్షల దరఖాస్తులు గట్లనే ఉన్నాయి. అరే 15 నెలలు అయింది, ఏంది మీరు మీకు అర్థం అయింది? నాకు అర్థం కాదు. అసలు మీ సమస్య ఏందో చెప్పండి నాకు. మీరు వాళ్ళు వేసిండ్రు, అసలు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. రిపోర్ట్ మరి ప్రజలకు ఎందుకు పెట్టలే మీరు? ప్రత్యక్ష గట్టిగా ఈ వేదిక మీదకి అడుగుతున్నా, ఏది రిపోర్ట్? నివేదిక ఏది? నిపుణుల కమిటీ నివేదిక ఏది అని అడుగుతున్నా, చెప్పండి. నిపుణుల కమిటీ వేసింది కదా, గత జనవరిలో వేసిందండి. ఈ జనవరికి 1 ఇయర్ అయిపోయింది, వాళ్ళంటే రిపోర్ట్ ఇచ్చిందట. జమీల్ గారు, ఆ రిపోర్ట్ మనం చూడాలని చూడొద్దా? అంటే గతంలో ఒకసారి మొన్న రిపోర్ట్ ఇచ్చింది, మన జనవరిలో రిపోర్ట్ ఇచ్చిందట. ఆ 3 కమిటీ, సునీల్ గారు, తర్వాత మన కోదండ రెడ్డి గారు, తర్వాత మన పీటర్ గారు, తర్వాత మధుసూదన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది? ఏది ఆ రిపోర్ట్? పెట్టండి, ముందు పెట్టమనండి, ముందు రిపోర్ట్ పెట్టమనండి, పోర్టల్ పెట్టమనండి. ఇట్ ఈస్ మై డిమాండ్. నేను మాట్లాడేటన్ని వాస్తవాలు సార్, మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఏం చెప్తున్నా అంటే, రిపోర్ట్ లేకుండా వాళ్ళు ఏం చెప్పిండ్రు చెప్పండి. వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు చెప్పరా మాకు? మాకు చెప్పాల్సిన అవసరం మీకు లేదా? శాసనసభలో పెట్టరా? ఇదే విషయంపై మనం ఒకసారి సురేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు సాదిక్ అలీ చెప్తున్నట్టుగా, సాదిక్ అలీ గారు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా ఇంతకుముందు ఇప్పుడు ఎవరైతే ఆ కమిటీ ఒకటి పెట్టారో, ఈ సమస్యలు గతంలో ఏదైతే ధరణిలో ఏదైతే అవకతవకలు జరిగాయో దాని మీద ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీ నియమించిన తర్వాత కమిటీకి సంబంధించిన రిపోర్ట్ ఇప్పటి వరకు పెట్టలేదు. ఇంకొక విషయం దాంట్లో చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే, గతంకి సంబంధించింది దాదాపుగా 6.5 లక్షల పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఆ దరఖాస్తుల సంఖ్య 9 లక్షలకు పైగా వచ్చింది.
అంటే ఈ 9 లక్షలు కానీ ఇంతకుముందు 6.5 లక్షలకే చేయలేదు. ఏడాదిన్నర అయిపోయింది ఇప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ప్రస్తుతం 9 లక్షలకు అయిపోయినాయి. మరొకసారి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటున్నారు, పైలట్ రిపోర్ట్ అంటున్నారు, 3 నెలలు గడువు అడుగుతున్నారు. ఈ 3 నెలల్లో కేవలం 3 మండలాల్లో మేము ప్రాజెక్టుగా మేము దీన్ని పైలట్ ప్రాజెక్టుగా మేము చేస్తామని చెప్తున్నారు. ఈ విషయంపై సురేందర్ రెడ్డి గారు మీరేమిస్తారండి? ముందుగా ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సార్. యా. సో ఇంతకుముందు మనతో మన విశ్లేషకులు సాదిగల్ గారు సార్, వారు కూడా నమస్కారం. సో గతంలో మేము అనేక సార్లు 2020 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ గ్రామాలలో భూన్యా శిబిరాలు అని చెప్పి నిర్వహించినాం. గ్రామాలలో స్వయానమైన సమస్యలు రైతుల నుంచి అడ్రస్ చేసినాం. మేము అడ్రస్ చేసి వాళ్ళకు సజెషన్స్ ఇచ్చినాం. అందులో సాదిగల్ గారు ఒక మారథాన్ అనేది రన్ చేసారు. ఒక వెహికల్ అనేది వాళ్ళు డిజైన్ చేసుకొని ఆల్మోస్ట్ జనగామ జిల్లా, అక్కడ దక్షిణ తెలంగాణ మొత్తం వాళ్ళు ఒక అవేర్నెస్ అనేది తీసుకొచ్చారు ధరణి పోర్టల్ మీద. సో ఇక్కడ మనం చెప్పుకోవాలి ఏంటంటే అసలు ఈ భూభారతి చట్టం అనేది ఎందుకు వచ్చింది? 2020లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ROR చట్టం 2020 సంవత్సరం. గత 4 సంవత్సరాలు మళ్ళీ ఈ కొత్త చట్టం రావడానికి అవకాశం ఎందుకు వచ్చింది, దీనికి ఉన్న కారణాలు ఏందని మనం ఈ వేదిక ద్వారా మనం ఒకసారి రైతులకు విశ్లేషిస్తే అది కొంచెం క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో చాలా పెద్ద చరిత్ర ఉన్నది భూములకు. భూమి కేంద్రంగా అనేక పోరాటాలు జరిగినాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని చెప్పి, ఆ తర్వాత ఆచార్య వినోబావే భూదానోద్యమం జరిగింది. భూములు లేని పేదలకు భూమిని పంచిర్రు. ఓకే, దెన్ నెక్స్ట్ ఫర్ నిజాం కాలం భూములు సర్వే జరిగినాయి. ఆ జమీందారీ జాగీర్దారీ వ్యవస్థ అనేది రద్దు జరిగింది. ఎన్టీఆర్ గారు వచ్చి ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి VRO వ్యవస్థను తీసుకొచ్చిర్రు. సో ఆ తర్వాత మనకు ఏదైతే ఈ స్లోగన్ ఉందో నీళ్లు నిధులు నియామకాల నినాదంతో మనం రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత ఏమైంది, గత ప్రభుత్వం కూడా ఒక ప్రయత్నం అనేది చేసింది. వాళ్ళు చేయలేని కాదు, మరి అంత ఇదేం కాదు, మనం ఫ్యాక్ట్ నిజాలు మాట్లాడుకోవాలి ఈ వేదిక ద్వారా. గత ప్రభుత్వం కూడా 2018లో ఒక ప్రోగ్రామ్ LRUP ల్యాండ్ రికార్డ్ అప్డేట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ చేయడానికి ఒక ప్రయత్నం అనేది మొదలుపెట్టింది, భూ రికార్డుల ప్రక్షాళన అని చెప్పి. సో అక్కడ నుంచి 2018లో గత ప్రభుత్వం ఏదైతే ఆ LRUP ప్రోగ్రామ్ నుంచి మొదలుపెట్టిందో భూ సంస్కరణలు అనేది, ఆ మొదలు పెట్టుకుంటేనే ఇంకొక సైడు VROలు ఏదైతే రెవెన్యూ గ్రామాలలో ఉన్నారో VROలు వాళ్ళ అవినీతి పరులు అని చెప్పి వాళ్ళకి ఒక స్టాంప్ వేసి వాళ్ళను ఆ వ్యవస్థ అనేది రద్దు చేసింది. రద్దు చేసి గ్రామాలలో VRO వాళ్ళ రెవెన్యూ దూరం చేసింది, ఫస్ట్ పాయింట్. ఆ తదనంతరం జరిగిన సమస్యలు ఏంటంటే 2020 ROR యాక్ట్ అనేది చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం తీసుకొచ్చి ఏదైతే ఈ ధరణి పోర్టల్ కాంట్రాక్ట్ ఈ NIC నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ NIC లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కానీ, హైదరాబాద్ లో ఉన్న మంచి మంచి IT కంపెనీలకు కానీ వీళ్ళకి ఇవ్వకుండా ఎక్కడో ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టారు. అది కూడా మన ఫెయిల్యూర్ సంస్థ. ఇంతకుముందు మనకు సత్యం కంప్యూటర్స్ అని ఉండే వాళ్ళ వారసులకు ఇచ్చిరని చెప్పి మనం చూసినాం, LRUP ILFS కంపెనీ అని చెప్పి. సో అలాంటి ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టి మనం విదేశీ కంపెనీల చేతిలో పెట్టిర్రు. ఆ తర్వాత చట్టం అనేది పోర్టల్ లాంచ్ చేసారు. పోర్టల్ ఒక 33 పోర్టల్ తీసుకొచ్చారు. 33 మాడ్యూల్స్ ఇచ్చి రైతులను ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసారు. ఈ విధంగా ధరణి పోర్టల్ మీద సమస్యలు అనేవి చాలా పెద్ద ఎత్తున మనం చూసినాం గత 4 ఏళ్లలో 1 by 1. ఆ తదనంతరం ఏం జరిగిందంటే, ఇప్పుడు మనిషికి ఏ రకంగా రోగాలు ఉన్నాయో ఇక్కడ ప్రజలకు ఇంతవరకు రైతులు కూడా సామాన్య ప్రజలకు తెలియదు. గ్రామాలలో మనిషికి ఏ విధంగా రోగాలు ఉన్నాయో అదేవిధంగా భూమిలో కూడా ఒక 70 రకాల రోగాలు ఉంటాయి. సాధికాల సార్ కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా ఒక స్వయాన ఒక అడ్వకేట్ వాళ్ళు. సో ఈ విషయాలు మేము గత 4 ఏళ్ళుగా ఈ భూ చట్టాల న్యాయ నిపుణులు భూమి సునీల్ గారు, అలాగే మన లచ్చిరెడ్డి సారు, ప్రస్తుతం ఈ రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వారి ఆధ్వర్యంలో మేము గ్రామాన వెళ్ళి ప్రతి గ్రామంలో భూన్యా శిబిరం నిర్వహించి ఇవన్నీ మేము ఈ అడ్రస్ అనేది మేము చేసినాం. సో ఈ అడ్రస్ చేసినప్పుడు ఇందులో వచ్చిన మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే చాలా ముఖ్యమైనవి. గత ప్రభుత్వం ఏదైతే ధరణి పోర్టల్ ROR యాక్ట్ 2020 తీసుకొచ్చిందో దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే, మెయిన్ పెద్ద మిస్టేక్ ఏం చేశారంటే, వాళ్ళు ఒక చట్టం మాత్రమే చేసిర్రు, కానీ దానికి సంబంధించిన ఆ చట్టాన్ని అమలు పరచడానికి రూల్స్ అనేది ఫ్రేమ్ చేయలేదు. ఇప్పుడు ఒక చట్టం అనేది ఫ్రేమ్ చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ గారు పాస్ చేయగానే సరిపోదు సార్. ఆ చట్టం మాది రైతులకు వాళ్ళకు దానికి బెనిఫిట్ పొందాలంటే దాని రూల్స్ అనేది ఫ్రేమ్ చేయాలి. రూల్స్ అనేది ఫ్రేమ్ చేయాలంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో VRO లేడు, VROని తొలగించారు, ఫస్ట్ పాయింట్. రెండోది MRO ఏం చేయాలి, RDO ఏం చేయాలి, JC కలెక్టర్ ఏం చేయాలి, డిప్యూటీ కలెక్టర్ గారు ఏం చేయాలి, CCLI ఇలా ఒక ఛానల్ వైజ్ ఏదైతే రెవెన్యూ సిస్టమ్ ఉన్నదో ఇందులో అడిషనల్ గా ఏదైతే ల్యాండ్ సెటిల్మెంట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ ఉన్నదో వాళ్ళ బాధ్యత ఏంది, వాళ్ళేం పని చేయాలని చెప్పి ఇలా డీటెయిల్ గా ఒక రూల్స్ అనేది ఫ్రేమ్ చేసి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే బహుశా ఈ రోజు ఈ భూభారతి చట్టం అనేది తెచ్చే అవకాశం రాకపోవు ఈ ప్రభుత్వానికి. గత ప్రభుత్వం చేసిన ఈ మిస్టేక్స్ వల్ల ఈ కొత్త చట్టం అనేది ఇప్పుడు లాంచ్ కావడానికి చాలా కారణం వచ్చింది.
అందులో వాళ్ళు ఏం చేసిర్రు, ఎల్ఆర్ఈపీ అనేది ల్యాండ్ రికార్డ్ అప్డేట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఆ రికార్డుల అప్డేట్ ప్రకారమే ఏదైతే నాలా కన్వర్షన్ చేయని భూములకు మళ్ళీ వీళ్ళు అగ్రికల్చర్ పట్టాలు ఇస్తారు. ఆ బేస్ లో రైతు బంధు అంటారు, రుణమాఫీ అంటారు. ఈ విధంగా చాలా ఒక్కొక్క స్టెప్ తప్పు మీద తప్పు ఆ పోర్టల్ వాళ్ళు ఒక 4 సంవత్సరాలు చాలా కంటిన్యూ పెద్ద పెద్ద సమస్యలు చేసారు వాళ్ళు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంతకుముందు అధికారులు సార్ చెప్పినట్టు సాదా బైనామాల సమస్య సార్. మెయిన్ గా సాదా బైనామాల సమస్య అంటే గతంలో గ్రామాలలో సార్ సాదా బైనామాల గతంలో సాధికారులు సార్ చెప్పినట్టు సాదా బైనామాల సమస్య ఏంటి, అగ్గిపెట్టెల మీద సిగరెట్ డబ్బుల మీద తెల్ల కాగితాల మీద రాసుకున్న పట్టాలవి. ఇప్పటికి కూడా రైతులకు వాళ్ళకు పట్టాలు అందలేదు. అలాంటి సమస్యలు ప్రతి గ్రామంలో చాలా సీవియర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంతవరకు గత ప్రభుత్వం ఏం చేసింది, 1971 ROR యాక్ట్ను సవరించుకుంటా 2020 ROR యాక్ట్ తీసుకొచ్చింది. తీసుకొచ్చినప్పుడు అందులో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే 1971 ROR యాక్ట్ సెక్షన్ 5A 5B తొలగించారు. ఆ సెక్షన్ 5A కింద మనం ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ మనం రెగ్యులర్ చేయొచ్చు. దాంట్లో మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 5B కింద మనకు ఆర్డీఓ గారికి మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఇది ఒక వ్యవస్థ ఉండేది ఆ క్రితం, ఏది మన గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ముందు. కానీ గత ప్రభుత్వం తీసుకున్న చట్టంలో ఈ అవకాశం అనేది లేకుండా దాన్ని ఆ సెక్షన్ తొలగించి ఇంకో సైడు అప్లికేషన్ స్వీకరించారు. కానీ వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు మన మిత్రులు గత ప్రభుత్వంలో ధరణిలో ఏదైతే కళ్ళగొట్టిన భూములపై రిసర్వే చర్పిస్తాము, దానికి సంబంధించిన ఆడిట్ కూడా చేస్తాము, ఆడిట్ కూడా చేసిన తర్వాతనే దాని మీద చట్టరీత్యా మేము ఏదైతే ఉన్నదో మనం ఖచ్చితంగా దాన్ని సవరించడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నారు కదా సుదర్శన్. నేనేమంటున్నా అంటే సాదా బైనామా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పాత చట్టానికి కొత్త చట్టానికి, పాత చట్టంలో వాళ్ళ ఒకవైపు సెక్షన్లు తొలగించి ఇంకోవైపు అప్లికేషన్ స్వీకరిస్తే ఆల్మోస్ట్ ఒక 9 లక్షల అప్లికేషన్ల డంప్ అయినాయి. అవి 9 లక్షల మంది రైతులు ఇంతవరకు వాళ్ళ పట్టాలు అందలేదు. ఆ సవరించడానికి గత చట్టాలు ఆస్కారం లేదు. 4 సంవత్సరాలు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. చట్టంలో ఎలాంటి అవకాశం లేకుండా అప్లికేషన్ ఎలా స్వీకరిస్తారు సార్ వాళ్ళు? అవకాశం ఉంటేనే కదా ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓనో ఆర్డీఓనో వాళ్ళ సమస్యలు ఏంటో, ఏమైనా సమస్యలు ఉంటే పై వారికి అప్పీల్ చేసుకోవాలో, ఆ విధంగా ఏదైనా ఒక అలాంటి ఏమైనా ప్రొసీజర్ ఉంటే దాన్ని ఏమైనా చేయగలుగుతారు వాళ్ళు. అలాంటి అవకాశమే లేకుండా మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి ప్రచారం మాత్రం చాలా గొప్ప చేసారు వారు. కానీ ఆ సాదా బైనామా సమస్య ఇప్పుడు కూడా అలానే ఉన్నది. నాట్ ఓన్లీ సాదా బైనామా సార్, దీంతో ముందు సాధికార సార్ చెప్పినట్టు డిజిటల్ ల్యాండ్ సర్వే ఉన్నది, సమగ్ర భూ సర్వే. అది ఎప్పుడో నిజాం కాలంలో చేసిన భూముల సమస్య సార్. డిజిటల్ ల్యాండ్ సర్వే అప్పుడు చేసిన భూములు ఇంతవరకు మన తెలంగాణలో మన విలేజ్ మ్యాప్లు ఉంటాయి. ఇక్కడ మన సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ మన సర్వే భవన్లో మ్యాప్స్ ఉంటాయి ప్రతి గ్రామానికి. అవి మనకి ఇప్పటి వరకు ఆధారం తప్ప గత ప్రభుత్వం కూడా 2020లో చట్టం చేసి 2021లో మేము డిజిటల్ ల్యాండ్ సర్వే చేస్తాం, సమగ్ర భూ సర్వే చేస్తామని చెప్పి స్వయాన ప్రకటన చేసిర్రు. కానీ ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు పట్టాలు ఎక్కియలే. ఎక్కడ పేరుకు మాత్రమే ప్రచారం చేశారు, కానీ ఆ డిజిటల్ ల్యాండ్ సర్వే వాళ్ళు పట్టాలు ఎక్కియలే. గెట్టు పంచాయతీ తెలంగాణ చేస్తా అని చెప్పారు, డిజిటల్ ల్యాండ్ సర్వే చేస్తా అని చెప్పారు. ఇలా చాలా వాళ్ళు చెప్పడం వరకు అరచేతిలో వైకుంఠం చూపినట్టు వాళ్ళు చెప్పడం వరకు చాలా గొప్పలు చెప్పారు. కానీ ఆచరణ మాత్రం చాలా తక్కువ చేశారు. గత ప్రభుత్వం చేసిన పోర్టల్ వల్ల లబ్ధి పొందింది ఎవరు అంటే, ఒకటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మకం కొనుగోలు, ఒకటి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా నాలా కన్వర్షన్ ఏదైతే చేస్తామో ఈ ఇద్దరికి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మాత్రమే ఆ పోర్టల్ అనేది రూపొందింది తప్ప రైతులకు మాత్రం ఎక్కడ కూడా అందులో పెద్ద సమస్య పరిష్కారం కాలేదు. సో తదనంతరం ఏం జరిగింది మనం గమనిస్తే తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి. అసెంబ్లీలో వీళ్ళు మనం రైతుల సమస్యలు కూడా చూసినాం. గత ప్రభుత్వం కూడా వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు చెప్పారు, మేము అధికారంలో రాగానే ధరణి పోర్టల్ బంగాళాఖాత కలుపుతామని చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగానే అధికారంలో రాగానే ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఏదైతే ఇప్పుడు కోదండరెడ్డి గారి నేతృత్వంలో ఇదే భూమి సునీల్ గారు ల్యాండ్ లార్డ్ ఎక్స్పర్ట్ వీరు ఉన్నారు, ఆ లచ్చిరెడ్డి ఇప్పుడు మన డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళు కూడా ఉన్నారు, CCLA డైరెక్టర్, వీళ్ళందరూ ఆ కమిటీలో మెంబర్స్ ఉన్నారు. ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆ మందం మకరందన్ సార్, అలాగే మన రేమండ్ పీటర్ సార్, వీళ్ళందరూ ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసారు. ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక ఇప్పటి వరకు అయితే బయటికి రాలే, కానీ వాళ్ళు కొన్ని సజెషన్లు అనేది సూచించారు. కానీ సురేందర్ రెడ్డి గారు ఒక్క విషయం ఏంటంటే, దీంట్లో ఒక విషయం ఏంటంటే, ఎవరికైతే మాక్సిమం ఎలిగేషన్స్ ఉన్నాయో నవీన్ మిట్టల్నే తొలగించలేదు కదా. గతంలో అనేక మార్లు అతని మీద అభియోగాలు ఉన్నాయి. అది అభియోగాలు ఎన్నో ఉన్నాయి అతని మీద. ఒక్కసారిగా ప్రచారంలో కూడా వచ్చింది వాళ్ళ మీద. ఇంతకుముందు మన ఎవరైతే సురేష్ కుమార్ అని పేరు ఏం పేరండి, సోమేష్ కుమారు మరి ప్లస్ నవీన్ మిట్టలు, వీళ్ళందరూ అమయ్ కుమారు, వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. ఎంత బహిర్గతమైన ఆరోపణ వచ్చినా కూడా వారి మీద చర్యలు చేపించుకుంటే ఆయననే ఇప్పుడు CCLA కమిషనరేట్గా ఉంచడం ఎంతవరకు సమంజసం అండి? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, గత ప్రభుత్వం ఏదైతే ఎడిట్ ఆప్షన్, ఈ రికార్డుల ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఇచ్చిందో ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్లకు ఇచ్చింది, స్టేట్ లెవెల్లో CCLA మాత్రమే ఇచ్చింది. ఈ ఇద్దరికే అధికారం ఇచ్చి మిగతా వారికి ఇలా ధరలు బంద్ చేసింది. అంటే అలాంటి పవర్స్ వీళ్ళిద్దరికే ఉన్నాయి. అలాంటి పవర్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు మనం చాలా అవకతవకలు జరిగాయని చెప్పి అమయ్ కుమార్ ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు కొల్లగొట్టారు. హైదరాబాద్ చుట్టుపక్కల 1000 ఎకరాలు కొల్లగొట్టారు.
1,00,000 కోట్ల భూములు ఇచ్చేసారని చెప్పి మనం స్వయాన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ ఆరోపణలు చేసిర్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారు రెవెన్యూ మినిస్టర్ వాళ్ళు కూడా ఆరోపణలు చేసిర్రు, చేయలేని కాదు. వాళ్ళు ఏమంటారు, మేము ఇప్పుడిప్పుడే 1 by 1 ఒక్కొక్కటి సెట్ చేస్తున్నాం, ఏదైనా ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ కమిటీ నివేదిక అనేది కమిటీ సూచించిన వీళ్ళ సూచనల మేరకే కొత్త పోర్టల్ అనేది లాంచ్ చేస్తారు. ఈ విధంగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ వెళ్తారు సార్. అలా ఏం లేదు, ఈ ప్రభుత్వం మరి డిలే అయిన వాస్తవం కరెక్టే. 15 నెలలు ఒక డిలే అయింది. ఈ 15 నెలల్లో వాళ్ళు పోర్టల్కు సంబంధించిన ఇప్పుడు కొత్త పోర్టల్ వీళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఫస్ట్ స్టెప్ ఏం చేశారు సార్, గత ప్రభుత్వం చేసిన తప్పుని వీళ్ళు సవరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటి, గత ప్రభుత్వం మన తెలంగాణ భూములన్నీ ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టి కాంట్రాక్ట్ వాళ్ళ పెట్టిర్రు. కానీ ఈ ప్రభుత్వం రాగానే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వారికి కాంట్రాక్ట్ అనేది బదిలీ చేశారు. ఇక్కడే ఒక హై అచీవ్మెంట్, ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. అటు ప్రభుత్వం తరపు ప్రజల తరపు నుంచి ఈ ప్రభుత్వం చేసిన మంచి పని ఒకటి మనం చెప్పుకోవచ్చు సార్. ఫస్ట్ స్టెప్ వాళ్ళు నిపుణుల కమిటీ చేసిర్రు. నెక్స్ట్ ఫర్ దీన్ని ఏమన్నారు, నిపుణుల కమిటీ చేసిర్రు, కాంట్రాక్ట్ అనేది చేంజ్ చేసిర్రు. ఇప్పుడు థర్డ్ వన్ ఏదైతే గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ ప్రజల దూరం ఏందో మళ్ళీ వీఆర్ఓలను రీలొకేట్ చేస్తారు వాళ్ళు, మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ వాళ్ళకి పెద్ద పవర్స్ ఏమి ఉండేయని చెప్పి మనం చూస్తున్నాం. ఇంతవరకు అప్డేట్ అనేది రాలేదు మనకు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చే చట్టంలో చాలా అనేక ఇది ఉన్నాయి. మేము గతంలో సూచించిన సూచనలు అన్ని చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ లాంచ్ అయితే రైతులు మాత్రం చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఈ భూభారతి చట్టం మనం గమనిస్తే మనకున్న వార్తల విశ్లేషణ ప్రకారం కాలయాపన జరిగింది, వాస్తవమే కాదని అంటలేము మనం, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏదైనా ఒక వ్యవస్థను ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొద్దిగా అదేదో తొందరపడి నిలబడి పరిగెత్తి పాలాడడం కంటే నిలబడి నీళ్ళాడడం బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ప్రకారం ఏదో ఆధారపాదరగా చేసేస్తే, గత ప్రభుత్వం లాగా ఆధారపాదరగా చేస్తే మళ్ళీ కథ మొదటికే వస్తుంది. ఓకే రైట్. ఇదే విషయంపై ఒకసారి సాదికలి గారి దగ్గర వెళ్దాం. సాదికలి గారు, గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ధరణి పోర్టల్, అది కేవలం 4 సంవత్సరాలకే కానీ ఇది కాదు 100 సంవత్సరాల వరకు మేము ఈ చట్టం అమలయ్యేటట్టు, దీన్ని వచ్చేటట్టు, అందరికీ ఉపయోగపడేటట్టు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా అంటే కోదండరామిరెడ్డికి సంబంధించిన విషయంలో ఎప్పుడైతే కమిటీ నిర్వహించిన సమయంలోనే అప్పుడు కూడా మీరు సూచనలు ఇచ్చారు. ఆ విషయంలో కానీ ఇప్పుడు ఈ సూచనల సలహాల మేరకే గత ప్రభుత్వంలో ఏదైతే భూ సమస్యకు సంబంధించింది కేవలం రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యాపారస్తులకే లబ్ధి పొందే విధంగా ధరణి పోర్టల్ను ఇంతకుముందు పెట్టారు అని చెప్పారు. ఇదే విషయంపై ఇప్పుడు ఈ సర్కారు కూడా అదే రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి పొందే విధంగా ఈ పోర్టల్ ఉన్నదని మీరు భావిస్తున్నారా, ఈ చట్టం ఉన్నదని భావిస్తున్నారా, లేక దీంట్లో ఏమన్నా ప్రత్యేకత ఉన్నది, ఇది రైతాంగ సమస్యల పట్ల సరైన పరిష్కార మార్గంలో తీసుకువెళ్లే విధంగా ఉన్నదని మీరు అనుకుంటున్నారా? ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ఆలస్యం అమృతం విషం అండి. ఓకే, మరి మా మిత్రుడేమో ఆలస్యం అమృతమే అంటున్నాడు. సరే కదే, ఇప్పుడు మనం దాన్ని వివాదం చేయడం కంటే సరే అమృతం అయితే ప్రజలకు మంచి జరిగితే దాన్ని ఆహ్వానిద్దాం. మనం అందరం కూడా కోరుకునేది ప్రజలకు మంచి జరగాలని. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఒకవేళ ఆలస్యం అమృతం అయితే సరే, కానీ విషమైన విషయంలో ఏం చేద్దాం? విషం అవుతున్న విషయానికి సంబంధించి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సాదా బైనామాలకు సంబంధించిన విషయము చట్టంలో వచ్చింది. కొత్త చట్టం 2024 ROR చట్టం అని తెచ్చారు. ఇంకా అది అమల్లోకి రాలేదు. కొత్త చట్టం పాస్ అయింది. కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఓన్లీ నోటిఫికేషన్ డేట్ ఇవ్వాలి, అది ఎప్పుడు అమలుకి వస్తుందో అది నెంబర్ 1. ఆ కొత్త చట్టంలో చెప్పిన విషయాలు మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఆ కొత్త చట్టంలో ఏం చెప్పారంటే, తాత్కాలిక భూధార్ కార్డ్, శ్వాసిత భూధార్ కార్డ్ అని. తాత్కాలిక భూధార్ కార్డ్ అంటే ఏం గొలవకుండానే ఇచ్చే కార్డ్. అంటే నాది అక్షాంశాలు రేఖాంశాల ద్వారా నాదేం నా బాక్స్ ఏం ఫిక్స్ కాకుండా ఇచ్చే కార్డును తాత్కాలిక భూధార్ కార్డ్ అంటే. నన్ను భూమి గొలిసి ఇటు గొలిసి అటు బౌండరీ పెట్టి అక్షాంశ రేఖాంశాల ద్వారా నన్ను ఫిక్స్ చేసి డిజిటలైజేషన్ చేసి ఇచ్చేదాన్ని శ్వాసిత భూధార్ కార్డ్ అండి. మిత్రులను నేను ఒక ప్రశ్న, అంటే మిత్రులను కాదు, మన ప్రభుత్వానికి, మనం అంతా కలిసి ప్రభుత్వానికి క్వశ్చన్ చెప్తాం. ప్రభుత్వానికి ఒక ప్రశ్న ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విషయానికి దేనికి అక్షాంశ రేఖాంశాలు అన్నా కదా, నేను డిజిటల్ సర్వే జరగాలని నేను అంటున్నా కదా, దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు ఇస్తా అన్నది. ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టుకోవద్దు, మేము ఇస్తాం భయ్య అని చెప్పి. మనకేం రోగం అండి తీసుకొచ్చుకోవడానికి? ఏం చేస్తున్నాం మనం?
15 నెలలుగా మనం ఇది ఒక్క లేఖ చెప్పండి, ఒక లెటర్ చెప్పండి, నాకు అర్థంగా చూపించమనండి. నేను ఎందుకు 15 నెలలుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అంటే, గత ప్రభుత్వం అయిపోయింది, గత ప్రభుత్వం తప్పు చేసి ఓడిపోయింది, గత ప్రభుత్వం తప్పు చేసి ఓడిపోయింది. మీరు కూడా అట్లే చేస్తారా? నా ప్రశ్న అది. గత ప్రభుత్వంలో చెప్పుకుంటా పోతే ధరణి మీద ఒక 2 రోజులు చెప్పొచ్చు, మేము ఆ 2 రోజులు చెప్పదలుచుకోలేదు. మాకు ఇప్పుడు రైతుకి ఏం లాభం జరుగుతుంది, ఇప్పుడు మేము ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ఇప్పుడు మనం రైతుకి ఏం చేయగలుగుతాం అంటే, మీరు ఒక్క లేఖ కూడా ఇంతవరకు డిజిటలైజేషన్ గురించి రాసిందా? మీరు ఈ నిధుల గురించి ప్రయత్నం చేయలేదు అనుకుందాం, ఓకే సరే, ఆలస్యమైన ఒక స్టెప్ బై స్టెప్ తీసుకుంటారు కదా. మీరు చట్టం తెచ్చిన తర్వాత ఈ చట్టం ఇట్లా తెచ్చినాము, మేము స్వాస్థ్య ఆధార్ కార్డు ఇద్దాం అనుకుంటున్నామని నేను లెటర్ పెట్టింది. ఎందుకని ఆలస్యం చేస్తున్నారు? మాకేమనిపిస్తుంటే, మా సందేహాలు ఉన్నాయి, దీంట్లో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు కూడా వాళ్ళలాగానే ఏదైనా సర్దుతున్నారు, ఈ సర్దుకునే వ్యవస్థ ఏదైనా జరుగుతుందా భూములలో? మీరు కూడా ఏమైనా చేస్తుంటారు? మాకున్నాయి అనుమానాలు ఉన్నాయి. మీరు నవీన్ మిట్టల్ని పెట్టడానిప్పుడే మాకు అనుమానం. మీ అనుమానాలకి మీరు ఒట్టిగానే అంటున్నారు కదా, మీద కేసు ఎత్తామంటే మేము ముందుగా అంటున్నాం. నవీన్ మిట్టల్ నువ్వు ఎందుకు పెట్టినా చెప్పినాక మా మీద కేసు. నవీన్ మిట్టల్ నువ్వు ఎందుకు కొనసాగిస్తున్నావు చెప్పు. 1 నెల అంటే కొనసాగించినావు, 3 నెలలు అంటే కొనసాగించినావు, 6 నెలలు అంటే కొనసాగించినావు, 1 year అంటే కొనసాగించినావు, 12 నెలలు అంటే కొనసాగించినావు, 15 నెలలు కొనసాగించినావు అంటే ఏందన్నట్టు? అంటే ఇక కొనసాగిస్తూనే ఇది కాలక్రమాన అలాగే కొనసాగించుకునే తన ఏదో జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి ఏం జరుగుతలేదు. ఇంకొక విషయం ఏంటంటే, సురేందర్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, గతంలో ఏదైతే నిజాం సర్కార్కు సంబంధించిన అప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే సర్వే నిర్ణయించిన తర్వాత దానికి సంబంధించిన ఇంకొకసారి సర్వే ఎప్పుడు కూడా నిర్వహించలేదు. మనకు సంబంధించిన హద్దులు ఏమున్నాయి, దానికి సంబంధించిన ఏమి ఇప్పటిదాకా చేయలేదని చెప్పారు. దీని మీద కూడా ఎందుకు ఇంత మీరు ఈ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ దాని మీద సరైన దృష్టి ఎందుకు సారించలేదు అనుకుంటున్నారు? నేను దాని గురించే మాట్లాడుతున్నానండి. నేను గత ప్రభుత్వంలో 83 కోట్ల రూపాయలతో వాపసు పంపింది. సరే, ఆ ప్రభుత్వం పిచ్చిది కాబట్టి, ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఓడగొట్టింది. ఆ ప్రభుత్వాన్ని ఊకే ఆ ప్రభుత్వం ముచ్చటే మాట్లాడకుండా కూర్చుందామా? అరే ఇప్పుడు ఏమైతుంది భయ్, ఇప్పుడు ఏం చేయాలి ప్రజలకి? ఇప్పుడు మా ఫార్మర్స్ కి ఇప్పుడు ఏంది, 15 నెలల నుంచి మా ఫార్మర్స్ ఇంకా సమస్యలలో ఉన్నారు. అరే ముందుగా ఇంత ఆకలి అయితే ఇంత అన్నం పెట్టాలి, తర్వాత బిర్యానీ పెట్టు వద్దంటమా? ముందు ఆకలికి అన్నం పెట్టు. అరే ఏవైతే చెయ్యగలము, రెవెన్యూ సదస్సులు వేయించడానికి నీకేం ప్రాబ్లం అయింది నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి సార్ నీకేం ప్రాబ్లం అయింది? ఏమైంది చెప్పు నీకు? ఎందుకు ఇంత మన నెమ్మదితనం చెప్పండి. మీకు రెవెన్యూ సదస్సులు పెట్టవచ్చు కదా, ఊర్లో పెట్టవచ్చు, పెడతాం అనుకున్నారు, మళ్ళీ వాపస్ తీసుకు. ఇప్పుడు నేను ఇంకో ముఖ్యమైన విషయం జమీల్ గారు, ముఖ్యమైన విషయం లుకలు జరిగినాయంటే, రేవంత్ పీటర్ గారు దాంట్లోకి వెళ్ళి తప్పించుకున్నారు ఆ కమిటీలోకి వెళ్ళి. ఇది కాదు భయ్య, ఆ సునీల్ ఒక్కడే ఆ కమిటీని పట్టించుకొని ఏవో చేసిండు, అందరు తప్పించుకున్నారు ఆ కమిటీలోకి వెళ్ళి. ఇప్పుడు సునీల్ ఒక్కడే నిలబడ్డాడు, ఆయన కూడా కిందికో మీదకో చేస్తే ఆయనను కూడా పరేషాన్ చెప్తానట గవర్నమెంట్. మాకు విశ్వసనీయ సమాచారం. కానీ ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకోకపోతే, నేను చెప్తున్న విషయం ఏంటంటే, సర్వే జరగాల్సిందే అంటే దీనికి చెప్తున్నాం, సర్వే జరగాల్సిందే. సాదికల్ గారు ఇప్పుడు ఏదైతే సునీల్ ఒక్కరే చేస్తున్నారు, జమీల్ గారు ఒక్క నిమిషం అండి, జమీల్ గారు భయపడుతుండ్రు. ఎందుకంటే దీన్ని కలిపితే మా గవర్నమెంట్ ఎక్కడ పడిపోతుందో, ఎక్కడ లొల్లు పంచాయతీలు అయితాయో. ఇప్పుడు కురుక్షేత్రం కాకుండా ధర్మం స్థాపించబడుతుందా? కురుక్షేత్ర యుద్ధం తర్వాత, కురుక్షేత్ర యుద్ధం జరిగితే నష్టం జరుగుతుందని తెలియదా శ్రీకృష్ణునికి? తెలియదా? శ్రీకృష్ణునికి తెలియదా? వీడు చేస్తాడు వాడు చేస్తాడని ముందుగా తెలియదా శ్రీకృష్ణునికి? అన్ని తెలుసు. కానీ కురుక్షేత్రం జరిగితేనే ధర్మం నిలబడుతుందని చెప్పి, ధర్మ సంస్థాపనార్థం అంటే మీరు ధర్మాన్ని స్థాపించాలనుకుంటుండ్రా, మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటుండ్రా? చెప్పండి. ఖచ్చితంగా సమస్యలు ఉంటాయండి, సర్వే చేస్తే సమస్యలు వస్తాయి. అది ఆ తేనె తుట్టను కదపకుండా వీళ్ళు సమస్యల్ని పరిష్కారం చేయజాలరు. రేపొచ్చే భూభారతిని కూడా మేము యాక్సెప్ట్ చేసేది లేదు.
ఎందుకు యాక్సెప్ట్ చేయమంటే సర్వేలు జరుగుతాయని మీరు మాకు చెప్పండి, సర్వేలు చెయ్యండి, భూమి మీద ఉన్నటువంటి వాటిని చెప్పండి. ఇంకోటి నాకు ఒక ముఖ్యమైన విషయం అర్థం కావట్లేదు, పైన చేయడం ఎందుకు, సమస్యను పైన ఎందుకు రుద్దుతారు, పైన కలరింగ్ ఎందుకు చెప్పండి. లోపల నుంచి మనము సమస్యల్ని పరిష్కారం చేయాలి, అది చేస్తేనే జరుగుతుంది. మేము భూభారతిని ఆహ్వానిస్తున్నాం, భూభారతిని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, కానీ మేలు లేని భూభారతిని అంగీకరించి ప్రజలకు మేలు జరిగితేనే భూభారతి, లేకపోతే ఏ భారతి లేదు. మా భారతి మాకు కావాలి, మా సమస్య పరిష్కారం అయితేనే మీ భారతి, లేకపోతే ఏ భారతి మాకు. మా సమస్యలు పరిష్కారం కానంత వరకు మేము గ్రామ స్థాయిలో నుంచి ఉద్యమాలను తీసుకొస్తూనే ఉంటాం. గ్రామ స్థాయి నుంచి పోరాటం 15 నెలలు చిన్న విషయం కాదండి జమీల్ గారు. ఎగ్జాక్ట్లీ, అది మాత్రం వాస్తవం. నేను అడుగుతున్నా కదా, ఇప్పుడు ఒక్క లెటర్ అయినా రాయాలి, వీళ్ళు ఎంబడి పడాలిగా, మనం వీళ్ళు ఎంబడి పడి ఆ లెటర్ రాయించి ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి. వాస్తవానికి ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీరు భూభారత్ ఏదైతే మీరు ధరణిని తీసుకొని బుట్టలో వేస్తాము, తుంగలు బంగాళాఖాతంలో ఇస్తామన్నారో అప్పుడే మీకు ఒక సమగ్రమైన దాని మీద ఒక స్పష్టమైన ఒక సబ్జెక్ట్ ఉండాలి, దాని మీద మీరు ఒక ఫ్రేమ్వర్క్ చేసి ఉండాలి. ఆ ఫ్రేమ్వర్క్ చేసిన తర్వాతనే మీరు రావాలి. కానీ మీరు అధికారంలో వచ్చినాక ఫ్రేమ్ తయారు చేయడం ఏంటండి అనేది క్వశ్చన్. ఇప్పుడు దీనికి సురేందర్ రెడ్డి గారు లేదండి, అధికారంలోకి వచ్చి 1 year జమీల్ గారు అయినా ఏం లేదు కదా, 1 year ఇంకా 1 year కాబట్టి ఇంకా 1 year కావాలంటే అవ్వ అంటున్నాను, అంటున్నా నేను అంటున్నా నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎస్, ఇంకా జాప్యం వద్దు. నేను ఇప్పుడు కోరుతున్నది అంటే ఈ రోజు జరిగేది, ఈ రోజు 5:30 జరిగేదని ఆహ్వానిద్దాం, చూద్దాం. ఈ రోజు 5:30 జరిగేది. మా మిత్రులందరూ, ఇప్పుడు మన మిత్రులు ఉన్నారు కదా, మన మిత్రులందరూ కూర్చొని చూసి మళ్ళీ మిత్రులందరూ ఏం చేస్తారు, మళ్ళీ మన దీనికి ఏమన్నా మనకు మార్పులు చేర్పులు కావాలని మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటాం. కానీ తొందరగా త్వరితగతిన జరగాలని మనం అందరం కోరుకుంటాం. ఎందుకంటే వాడు కడుపు నొప్పితో ఉన్నాడు, మనకి ఏదో ఒక ఇంజెక్షన్ అయితే ఇవ్వాలి కదా, పరిష్కారం అయితే కావాలి కదా. కడుపు నొప్పితో ఉంటే కొద్దిగా ఆగు, నేను కమిటీ చేసిన, కడుపు నొప్పితో ఉంటే నేను కమిటీ చేసిన, కొద్దిగా ఆగు అంటే, ఆకలి అవుతుందంటే కమిటీలు వేసుకుంటూ కూర్చుంటే కాదు. వ్యవస్థను మార్చాలంటే ఖచ్చితంగా మిత్రుడు అన్నట్టు మనకు కొంత టైం కావాల్సిందే, ఒప్పుకుంటున్నాం. కానీ ఫిక్స్ సొల్యూషన్స్, కానీ తొందరగా చేసే పనులు, దీర్ఘకాలంగా చేసే పనులు ఉంటాయి. ఆ తొందరగా చేసే పనులను చెయ్యాలని నేను ప్రభుత్వానికి ఒకవేళ ప్రభుత్వానికి కోరినప్పుడు కుట్టినట్టు లేకపోతే కుట్టుతాం, ప్రజల ద్వారా కుట్టిస్తాం, ప్రజల ద్వారా. ఓకే సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన సాదిక్ అలీ గారు చాలా క్లియర్గా చెప్పారు, అంటే ఏదైతే కమిటీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక కమిటీ నియమించింది, కోదండరామరెడ్డి ఆధ్వర్యంలోనే ఒక కమిటీ నియమించింది. అందులో కూడా ఇప్పుడు ఏవైతే రేమండ్ పీటర్ రిటైర్డ్ అధికారి ఉన్నారో ఆయన కూడా తప్పించుకున్నాడు. కేవలం సునీల్ మాత్రమే దీన్ని ఒక బాధ్యతగా తీసుకెళ్తున్నారు. అందులో పాటు చాలామంది ఎవరైతే ఉన్నారో అందులో వారికి సంబంధించిన అంటే ఆలోచన పరంగా కానీ లేకుంటే పని పరంగా కానీ ఒక విభేదాలు ఏర్పడ్డాయని ఒక స్పష్టమైన ఒక మనకు సాదిక్ అలీ గారు చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఇప్పుడే ఇంత లుసుగులు ఉంటే ఈ కమిటీ ఇంకా ముంగట వెళ్ళా ఫామ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ప్రతి మండలానికి మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్ను చెప్పారండి, స్వయాన ఏం చెప్పారంటే ఖచ్చితంగా నేనే వెళ్తాను, మా మంత్రులు వెళ్తారు, పైలట్ ప్రాజెక్టు ఎవరైతే వాళ్ళు మాట్లాడుతున్నారో రైతుల సమస్యల పట్ల మాట్లాడడానికి మేమే ఫీల్డ్లోకి వెళ్తామని చెప్పారు. ఇప్పుడే ప్రస్తుతం మనం చేస్తున్నాం ప్రజావాణి కార్యక్రమం ఎట్లా మంట కలిసిందో ఎలా అవుతున్నదో మనం రోజువారీగా చూస్తున్నాం. అది ఎంతవరకు ఎన్ని లక్షల ఏదైతే సమస్యలు ఏదైతే అప్లికేషన్స్ అక్కడ వచ్చాయో అవి ఎంత బుట్టలలో పడి ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రైతుల 9 లక్షలు మన ఆధారంగా ఇప్పుడు ఉన్నాయి కదండి ఈ సమస్యలు. ఇప్పుడు దీన్ని ఎట్లా పరిష్కరిస్తారని మీరు ఆలోచిస్తున్నారని మీరు చెప్పండి ఒకసారి. సార్ 100% ఏదైతే సాదిక్ సార్ గారు మాట్లాడారో వాళ్ళ మాటలతో నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి గత ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. నార్మల్ ఆరోపణలు కాదు, వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతి చేసారు, ఇది చేసారు అది చేసారు అని చెప్పి ఆరోపణలు చేసిన ఇంతవరకు ఆధారాలు మాత్రం ఇక్కడ బయట పెట్టలేదు. ఫస్ట్ పాయింట్ అదొకటి ప్రభుత్వ ఫెయిల్యూర్గా చెప్పుకోవచ్చు మనం. 15 నెలలుగా ఇంతవరకు గత ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కటి కూడా బయటికి రాకపోవడం, అంటే ఏదో ఒక ఇద్దరు ఐఏఎస్ అమోయ్ కుమార్ గారు తప్పు చేసిర్రు, భూదాన భూములు కన్వర్ట్ అయినాయి, అదేదో కేసు నడుస్తుంది, ఈడీ కేసు ఫైల్ చేసింది, ఇది ఒక సమాచారం తప్ప ఇంతవరకు బై సర్వే నంబర్ ఎక్కడెక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఆ ఎనిమి ప్రాపర్టీ నుంచి ఎవాక్యూ, ఎండోమెంటు, ఎట్సెట్రా ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో వీటన్నిటిని ఎక్కడైతే పట్టాలుగా మార్చారో ఆ వివరాలు ఇంతవరకు ఆ నిపుణుల కమిటీ ఏదైతే ఇది చేసిందో విశ్లేషణ చేసిందో ఆ వివరాలు ఇంతవరకు బయటికి రాలేదు. అదొకటి ప్రభుత్వమే చాలా పెద్ద మిస్టేక్ అది.
నంబర్ 2, గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి అధికారులని ముద్రపడ్డదో వాళ్ళని ఇంకా వాళ్ళని పెట్టుకొని కొనసాగించడం అది ఇంకా రెండో పెద్ద తప్పది. ఇది నేను 100% సాదిక్ సార్తో వాళ్ళ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం మీరు ఆరోపణలు చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆ చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టుకుంటూ మీరు వ్యవస్థలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు ఒక పేరు అనేది వస్తుంది ఏ ప్రభుత్వానికైనా. కాబట్టి 15 నెలలుగా ఇంతవరకు ఆ కమిటీ కమిటీ వేసిన సూచనల మేరకు మేము కొత్త చట్టం తెస్తున్నామని చెప్తున్నారు తప్ప ఆ కమిటీలో సూచించిన వాళ్ళు చేసిన అనాలిసిస్ల అక్రమాలు ఎన్ని, వాటి ఎవరెవరు ఉన్నారు అందులో ఎంతమంది తొలగించినాము, ఏం చర్యలు తీసుకుని ఇంతవరకు అనేది ఒక అప్డేట్ అనేది లేదు ప్రభుత్వం సైడ్ నుంచి. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇక రెండో విషయం వస్తే గత హామీలు ఇచ్చిర్రు పెద్ద ఎత్తున ప్రజలకు న్యాయం జరగడం కోసమే చట్టం అనేది తీసుకొస్తుంది. ప్రభుత్వాలు ఉండడమే ప్రజల కోసం పనిచేస్తాయండి, వాళ్ళ కోసం కాదు. గత ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం పనిచేసింది, వీళ్ళు కూడా వాళ్ళకనే పనిచేసి పోతామంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఏదైతే ప్రజలు ఈ గత ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేసినట్టు ఈ ప్రభుత్వాన్ని కూడా బంగాళాఖాతంలో కాదు 60 సంవత్సరాలు ఎత్తారు. దానికి కూడా కొంచెం టైం పడుతుంది. అది మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకొకటి ఈ ప్రభుత్వం ఇప్పుడు చెప్పేది ఏంటంటే సాదిగాల్ సార్ చెప్పినట్టు డిజిటల్ ల్యాండ్ సర్వే, సమగ్ర భూ సర్వే గత ప్రభుత్వం కూడా చేస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక 80 crores ఏదో అలొకేషన్ చేసింది. అది పైలట్ ప్రాజెక్ట్ గా నిజామాబాద్ జిల్లాలో ఒక 3 మండలాల్లో వాళ్ళు చేసిర్రు. బట్ దాన్ని పట్టాలు ఎక్కియలేదు. ఆ డబ్బులను మిగతా పనిలోకి వాడుకున్నారు, డైవర్ట్ ఫర్నిచర్ దానికి ఎక్స్పెన్స్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసారు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చేసే పని చేయకపోగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రామకంఠం ఆబాది భూముల సర్వే చేసి గ్రామాలలో ఉన్న ఇంటి యజమానులకు అగ్రికల్చర్ లాగానే పట్టాలు ఇవ్వడానికి ఒక స్వామిత్వ అనే ఒక పథకం అనేది లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం 2015లో మేబీ అనుకుంటా ఎగ్జాక్ట్లీ. సో అలాంటి స్కీమ్ను కూడా ఈ తెలంగాణలో ఈ గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు సార్. ఇది ఒక గత ప్రభుత్వం ఇది పెద్ద ఎత్తున చాలా చాలా తప్పు చేసారు వాళ్ళు. ఇది మన యాక్సెప్ట్, ఇది ప్రజలకు మనం తెలియజేయాలి విషయం మనం ఈ వేదిక ద్వారా. మరొకసారి ఈ విషయంపై ఒకసారి చెప్పండి సార్, ఏం జరిగింది గ్రామకంఠకు సంబంధించిన భూముల మీద? గ్రామకంఠం భూములను సర్వే చేసి ఏదైతే ఇల్లు ఉంటది మన ఇంటికి మనం అగ్రికల్చర్ పట్టాలు ఇచ్చినట్టు గ్రామకంఠం భూములకు కూడా పట్టాలు ఇవ్వడానికి స్వామిత్వ అనే పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఓకే ఆ పథకాన్ని తెలంగాణలో ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. లాస్ట్ టర్మ్ లో ఈ ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి చర్యలు కూడా చేయలేదనేటండి కదా. ఎందుకంటే ఇది ఇప్పటిదాకా అయితే ఈ ప్రభుత్వం ఇందులో ఆబాది భూములు మేము సర్వే చేస్తాం, సర్వే ఇచ్చి మేము గ్రామకట్టం సర్వే చేసి వీళ్ళు పట్టాలు ఇస్తామని చెప్పారంటే వీళ్ళు స్వామిత్వ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా మేము ముందుకు వెళ్తామని వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. అప్పుడు మనం వెల్కమ్ చెప్పాలి. ఇంకొకటి వీళ్ళు గత ప్రభుత్వం సార్ మనం గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఎందుకంటే ధరణి పోర్టల్ జరిగిన తప్పిదాలు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే భూభారత్ అనేది అర్థమైతే ఎందుకు వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ధరణి పోర్టల్ అంత సవ్యంగా ఉంటే ఈ భూభారతి పోర్టల్ అనేక అవకాశం రాదు కదా. కాబట్టి మన గత ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేయాలనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళు చేసిన పని ఏంది, వాళ్ళు అందులో ఉన్న తప్పిదాలు ఏంది, దానివల్ల ఈ భూభారత చట్టం ఎందుకు వచ్చింది, ప్రస్తుతం వీళ్ళు ఏం చేయబోతున్నారు అని చెప్పి మనం ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. సో ఒకవైపు వీళ్ళు డిజిటల్ ల్యాండ్ సర్వే చేస్తా అని చెప్పి వీళ్ళు ల్యాండ్ సర్వే చేయలేదు. రెండోది కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళు మొత్తం రెండు పథకాలను అటకెక్కించారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఈ కొత్త చట్టంలో భూభారతిలో గెట్టు పంచాయతీ అనేది ఒకటేసారి కాకుండా మేము స్టెప్ బై స్టెప్ అనేది ఇచ్చేస్తామని చెప్పి ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకం కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా సర్వే మ్యాప్ అనేది పొందుపరచాలి, అప్పుడే భూములు రిజిస్ట్రేషన్ అయితే అని చెప్పి అలాంటి వ్యవస్థని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. కర్ణాటకలో పక్క రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అవుతుంది చాలా స్పష్టంగా. ఈ విషయం వల్ల గెట్టు పంచాయతీ ఒకటి సాల్వ్ అవుతుందని చెప్పి మనం చూస్తున్నాం అప్డేట్. అది ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు చట్టం లాంచ్ అయితే వాళ్ళ విధి విధానాలు ఏంది, అందులో ఎంతవరకు మనం సూచించిన సూచనలు ఎంతవరకు అందులో పొందుపరిచరు ఏందని మనకు తెలిసిన తర్వాత. సో ఇప్పటి వరకు మనకున్న సమాచారం ఏంటంటే ఏదైతే అగ్రికల్చర్ వ్యవసాయ భూములలో ఈ డిజిటల్ ల్యాండ్ సర్వే సమస్యలను పరిష్కరించడానికి 1 ఎకరం మనం అమ్ముతున్నాం అంటే ఇప్పుడు సురేందర్ రెడ్డి అమ్ముతున్నంటే సాదిక్ సార్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక సర్వేని పెట్టుకొని మనం ఆ సర్వే నంబర్లో సర్వే చేసుకొని మ్యాప్ సబ్మిషన్ చేస్తేనే మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ మ్యాప్ కూడా మనకు పాస్బుక్ లో ప్రింటింగ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు అప్డేట్ ఇస్తున్నారు మనకు. నంబర్ 1. నంబర్ 2 ఇంకొకటి మనకు భూదారు ఆధారం చెప్పుకున్నప్పుడు టెంపరీ భూదారు ఇది అన్నట్టు ఇంతకుముందు మనం చెప్పినట్టు అది కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. కాకపోతే ఏంటంటే సార్ ఇక్కడ తెలంగాణలో ఉన్న భూములకు మనం ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే మనిషికి ఏ విధంగా క్యాన్సర్ అనే రోగం ఉందో అలాంటి ఒక తీవ్రమైన రోగం క్యాన్సర్ తెలంగాణ భూమిలోకి ఉన్నది. మనం అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే భూ చట్టాల న్యాయ నిపుణుల ప్రకారం ఇప్పుడు సాదిక్ సార్ గారు కూడా తెలుసు, ఎవ్రీ 30 years ఒకసారి భూముల సర్వే అనేది జరగాలి.
ప్రతి 30 ఏళ్ళకోసారి భూముల సర్వే జరిగితేనే ఆ రికార్డ్ అన్ని అప్డేట్ అవుతాయి. ఆ నక్షలు, బాటలు, పానాలు, ఈ కెనాల్స్ ఇవన్నీ అప్డేట్ అవుతాయి. రికార్డు కూడా అప్డేట్ ఉంటే రైతులకు కూడా ఏ సమస్య ఉండదు. ఇవాళ తెలంగాణలో మనం గొప్పలు చెప్పుకుంటున్నాం, జిఎస్డిబిలో #1, జిఎస్డిబిలో #1, జీడిబిలో #1 చెప్పి గొప్పలు చెప్తున్నాం బంగారు తెలంగాణ. కానీ ఇవాళ నా పొలంలోకి వెళ్ళి సాదిక్ సార్ పొలంలోకి వెళ్ళాలంటే అక్కడ పెద్ద పంచాయతీ నడుస్తుంది 60 ఏళ్ళ నుంచి. తోవలు ఇవ్వడం లేదు సాదిక్ సార్ నాకు. ఇలాంటి సమస్యలు తెలంగాణ భూములకు పెద్ద ఎత్తున ఉన్నాయి సార్ సమస్యలు. క్యాన్సర్ కంటే తీవ్రమైన రోగం ఉన్నది. వీటన్నిటికీ సమగ్ర భూ సర్వేనే సర్వరోగ నివారణ అని చెప్పి మనం ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఫస్ట్ చేయాల్సిన వీళ్ళు ఏంటంటే ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నీ వాస్తవాలు ఆధారాలతో సహా బయటపెట్టి నిజాలు చేయాలి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, వీళ్ళు ఏదైతే ఈ హామీలు ఇచ్చారో ఆరోపణలు నిజం చేసి అవినీతి అధికారులను తొలగించాలి. నిజాయితీ అధికారులను వీళ్ళు ప్లేస్మెంట్ చేయాలి. వాళ్ళ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనం నవీన్ మిత్తల్ గారి ఆరోపణలు ఉన్నాయని అంటున్నాం. అలాంటి వారిని శ్రీశైల సెక్రటరీ కొనసాగించడం చాలా ఇది యాక్సెప్ట్. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రభుత్వం దృష్టిలో ఏ విధంగా ఉన్నదో తెలియదు కానీ వాళ్ళ ఆలోచన గ్రౌండ్ లెవెల్లో మాత్రం నవీన్ మిట్టల్ గారిని శ్రీశైల సెక్రటరీ యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళంతా అవినీతి మార్కులు ఉన్నాయి కాబట్టి ఇలా కొనసాగించడం అదొక ఆరోపణ ఉన్నది. నంబర్ 3, వీళ్ళు చట్టం తెచ్చేది ఇప్పుడు ఇంతకుముందు సాధిస్తారు అన్నట్టు రైతుల కోసమే చేస్తారు. రైతులకు మేము భూభారతి చట్టాన్ని చుట్టం చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తుర్రు. ఆ చెప్పడంలో భాగంగా డిజిటల్ ల్యాండ్ సర్వే వీళ్ళు ఇమీడియట్ ఎఫెక్ట్ సాదిక్ సార్ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా అన్నది గత ప్రభుత్వంలో కూడా 88 crores ఇచ్చింది. కాకపోతే వాళ్ళు యూటిలైజ్ చేయలేదు సర్వేకు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి రెడీ ఉన్నది నాకు తెలిసినంత వరకు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రపోజల్ ఇమీడియట్లీ వెళ్ళాలి. లేకపోతే గత ప్రభుత్వం చేసిన ప్రపోజల్ మళ్ళీ రివ్యూ చేయాలి. ఆ 80 crores తో కలిసి మళ్ళీ నిధులు వస్తే 1000 కోట్ల 2000 కోట్ల అదనంగా ఏమున్నా సార్. ఒక్కసారి భూముల సమస్యలు అనేవి సొల్లు అయినాయంటే తెలంగాణలో అభివృద్ధికి అనే సమస్య ఉన్నది. ఇలా ఎక్కడ పోయినా ఏ రైతుల మధ్య పోయినా కూడా గెట్టు పంచాయతీ ఉన్నది. ఎక్కడ పోయినా కూడా సర్వే రికార్డ్స్ సరిగా లేవు. ఏ భూమి కొందామన్నా కూడా ఏం రోగం ఉన్నదో దానికి అది బీపీ షుగర్ ఏ టెస్ట్ చేయాలి, ఏ డాక్టర్ దగ్గర పోవాలి, దానికి ఆపరేషన్ చేయాలన్నా ఐసీయూలో ఉన్నదా భూమి ఏదనేది క్లారిటీ లేదు. గత ప్రభుత్వం ప్రచారం మాత్రం చాలా గొప్పగా చేసింది. సో వీటన్ని పటాపంచలు చేస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే భూభారతి లాంచ్ చేస్తుందో ఈరోజు సాయంత్రం మనం వెల్కమ్ చెప్దాం. గత ప్రభుత్వం కూడా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ ఒక ప్రయత్నం చేసింది, మంచి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల కొత్త చట్టం అనేది వచ్చింది. దీన్ని మనం గమనించాలి. సో ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు మేలు చేసే విధంగా 100% ఏదైతే వీళ్ళు ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని అలా షార్ట్ టర్మ్ ఏంది, లాంగ్ టర్మ్ ఏంది, ఏది ఇమీడియట్ చేయాలి, ఇన్స్టెంట్ ఏందని చెప్పి ఆ విధంగా వాళ్ళు కేటగిరైజ్ చేసుకొని ఆ కేటగిరేషన్ ప్రకారం వీళ్ళు డిజిటల్ ల్యాండ్ సర్వే ఇమీడియట్ లాంచ్ చేయాలి. వీళ్ళు ఇమీడియట్ డిజిటల్ ల్యాండ్ సర్వే లాంచ్ చేస్తేనే గ్రామాలలో గెట్టు పంచాలనే సాల్వ్ అవుతాయి, సర్వే మ్యాప్ అనేది కొత్త రికార్డులు సృష్టించబడతాయి, ఆ రికార్డులు అప్డేషన్ జరుగుతుంది. ఇక అదొకటే సర్వరోగ నివారణ. ఇక వీళ్ళు వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు సార్. ఏదో మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టండి, ఆ ఎంఆర్ ఆఫీస్ పోండి, మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ కోరి ఆర్డీఓ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి మళ్ళీ వాళ్ళను చెప్పులరిగేటట్టు రైతులను సీసీఎల్ నుంచి అక్కడి నుంచి హైకోర్టు వరకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మళ్ళీ వీళ్ళు చేస్తే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజల కంటే ముందు మేధావులు మేమే యాక్సెప్ట్ చేయము. సాదిక్ సార్ మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా మేము కూడా ఈ చట్టం భూభారతి చట్టాన్ని రైతులకు చుట్టం చేసే విధంగా వాళ్ళకు లాభం జరిగే విధంగా అలాంటి ప్రయత్నం జరుగుతూనే మేము దీన్ని వెల్కమ్ చెప్తాం. ఇందులో ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా మాత్రం మనం దీన్ని అపోజ్ చేయాలి, మనం కూడా వ్యతిరేకించాలి. ఏదో ప్రభుత్వం మేము కావాలని బదనాన్ని చేయట్లేదు. ప్రభుత్వం ఏర్పడదే గత ప్రభుత్వం కాదని చెప్పి ఈ కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిందే వీళ్ళు రైతులకు మంచి చేయడానికి. 15 నెలలు వీళ్ళకి టైం ఇచ్చినాం. 15 నెలలు లాట్ ఆఫ్ టైం సార్. వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు సాధిస్తారు అన్నట్టు 15 నెలలు వీళ్ళు ఏం చేయలేదంటే సరే వాళ్ళు ఏం చేశారు, గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఏం చదువుకున్నారు అది వాళ్ళకే వదిలిపెడదాం. ఇక నుంచి ఈ సాయంత్రం నుంచి లెక్క భూభారతి చట్టం ఏదైతే లాంచ్ చేస్తారు ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం 5 గంటల నుంచి వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత 3 మండలాలు అంటారు, తర్వాత June 2 రాష్ట్ర వ్యాప్తంగా అంటారు, 3 నెలలు అంటారు. సరే ఇంకొక 15 నెలలని ఇంకొక 3 నెలలు టైం ఇద్దాం, నో ప్రాబ్లం, పోయేది ఏం లేదు మనకల్లా. ఆ 3 నెలల వీళ్ళు రెవెన్యూ వ్యవస్థను గ్రామాలలో ఎస్టాబ్లిష్ చేసి ఇంకా పకడ్బందీగా పోతారా, లేకుంటే ఇంతకుముందు సాధిస్తారు అన్నట్టు ఇంకా ఏమైనా చదువుకుంటారా, అలాంటివి ఏది దాస్తే దాయాలి సార్. ఇప్పుడు తెలంగాణలో మన సాదిక్ సార్ ఉండరు, మీరుండరు, నేనుండరు, గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉండరు, రేవంత్ రెడ్డి గారు ఉండరు. అది మనం శాశ్వతం కాదు. కానీ ఈ తెలంగాణలో భూములు శాశ్వతం, ఆ సర్వే నంబర్లు శాశ్వతం, ఆ రికార్డులు శాశ్వతం అక్కడనే ఉంటాయి. ఇలా మనం పైన మన తర్వాతరం కూడా మొత్తం నిజాలు మాట్లాడతారు, వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. ఖచ్చితంగా దాన్ని ఇంతకుముందు చెప్పినట్టు బంగాళాఖాతంగా హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, అమెజాన్లో తీసుకుపోయి చేసేద్దాం అవసరమైతే. ఆ భూభారతి
రైతులకు చట్టం చుట్టాలానే ఉండాలి తప్ప ఇది భూభారతి లెక్క అయిందనుకో దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైట్, ఓకే. ఒకేసారి సాదిక్ గారి దగ్గరికి వెళ్దాం. సాదిక్ గారు, ఇంతకుముందు ఏదో మీరు చెప్పబోయారు, దానికి సంబంధించిన ఎప్పుడైతే సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో అప్పుడు ఒక విషయాన్ని, ఒక అంశాన్ని మీరు లేవనెత్తబోయారు. ఇంకో విషయం ఏంటంటే, ప్రస్తుతం గత ప్రభుత్వాలు ఏదైతే చేసిందో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసుకుంటూ తీసుకొచ్చారు. దాని తర్వాత వీఆర్ఏలను వాళ్ళను కొంతమందిని నియమించారు. అయితే వారి దగ్గర పూర్తి సమాచారం ఉన్నది, ఎందుకంటే వాళ్ళు వారసులుగా వస్తున్నారు కాబట్టి ఆ సరిహద్దులలో గ్రామాలలో వారు చాలా పటిష్టమైన ఒక పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది చాలా బచ్చిగా ఉంది. వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళే అవినీతి చేయంగా ఇప్పుడు ఈ పటేల్ పట్వారీకి సంబంధించిన వీఆర్ఏలు చాలా కొద్ది మాత్రమే కదా ఆ ఊరలలో ఎంత తీసుకుంటున్నారు, అవినీతి జరిగింది అనేది మాత్రం కొన్ని ఉండవచ్చు. దానికి సంబంధించిన ఈరోజు వాళ్ళను వీఆర్ఏలను తీసుకొస్తాం, మరొకసారి ఆ వీఆర్ఎస్ను పునరుద్ధరిస్తామని చెప్పారు, తీసుకున్నారు. ఇంకా కొంతమంది కూడా తీసుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక విషయం మీతో జోడించాల్సుకున్నా, ఇఫ్ ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ టు బి కరెక్షన్, ఈ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో కౌల్దారికి సంబంధించిన ఒక కాలంని ఎత్తివేసేశారు. ఇప్పుడు ఆ కౌల్దారికి సంబంధించిన ఆ కాలంని మళ్ళొకసారి వీళ్ళు ఇప్పుడు భూభారతిలో తీసుకురాబోతున్నారా? దానికి సంబంధించిన పూర్తిగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రేపు రాబోయే కాలంలో ఈ భూభారతిలో ఎలాంటి సవరణలు వీళ్ళు తీసుకొచ్చారంటే, మీరు కూడా ప్రతిపాదన పంపించారు నాకు ఖచ్చితంగా, మీరు కానీ సురేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ పంపించారు. ఐ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్ దట్ యూ హ్యావ్ గివెన్ ఎ సజెషన్స్ టు ద గవర్నమెంట్ రైట్ నౌ. ఇప్పుడు రాబోయే భూభారతిలో ఎలాంటి ఉన్నాయని మీరు మీ దగ్గర ఉన్న అదేంటి? జమీల్ గారు, ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, అప్పుడు ఇంటర్ఫియర్ కావడానికి కారణం ఏంటంటే చెప్పారు మన సురేందర్ రెడ్డి గారు చెప్పేశారు. ఎందుకంటే కొత్త చట్టంలో దాన్ని ఏది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ను కూడా కోలుస్తాము. దేర్ విల్ బి టూ బుక్స్, ఒకటేమో అగ్రికల్చర్ ల్యాండ్స్ కి ఒక బుక్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి ఒక బుక్ ప్రతి గ్రామ పంచాయతీలో ఉంటది ప్రతి అని చెప్పారు. దాని గురించి నేను మాట్లాడాను. ఇక రెండో విషయం, మీరు అడిగిన రెండో పాయింట్కి వస్తే, చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు లేవనెత్తి, చాలా ముఖ్యమైన విషయం, కౌలుదారులు. ఇది నిజంగా కూడా తెలంగాణలో ఒక మహోద్యమాన్ని క్రియేట్ చేసింది. మన రైతాంగ చరిత్రలో కౌలుదారు యాక్ట్, ప్రొటెక్టెడ్ టెనెంట్, కౌలుదారి రక్షణ చట్టాన్ని మన భారతదేశంలోనే చాలా గొప్పగా చేసుకున్నటువంటి తెలంగాణ. మరి కొంతమంది నన్ను ప్రశ్నిస్తుంటారు, ఎందుకంటే మీరు ఈ గవర్నమెంట్ కూడా నిప్పులు జిమ్ముతున్నారు, మీరు గత ప్రభుత్వం మీద కూడా నిప్పులు జిమ్మిండ్రు, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా నిప్పులు జిమ్ముతుంది, ఇక మరి ఏ ప్రభుత్వం కావాలని అడుగుతుంటారు. అంటే నేను ఏమంటలేదు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, పాలకులే ఇట్లుంటారేమో అని నాకు అనిపిస్తుందని నేను జవాబుగా చెప్పుకుంటూ ఒక విషయం చెప్తాను. గత కాలంలో రేవంత్ రెడ్డి గారు కౌలుదారుల విషయంలో ఒక బహిరంగ లేఖ రాశారు. ఏమనంటే, ఆ బహిరంగ లేఖ ఏమని రాసినంటే, మేము కౌలుదారులకు ఇది చేస్తాం, మేము కౌలుదారులకు రక్షణ చేస్తాం, మేము కౌలుదారులకు అది చేస్తాం అని చెప్పి, దురదృష్టవశాత్తు కౌలుదారులకు ఏమీ చేయలేకపోయింక మీకు రైతు భరోసాని ఇస్తాము అనే విషయంలో కౌలుదారులు కాకుండా ఏం చేశానంటే, ఇట్లకెళ్ళిపోతే బాగుండదని వెనుకకెళ్ళి వచ్చి, అంటే ఏమన్నారు, మన ఉపాధి హామీ పథకం ప్రకారంగా ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఇస్తామని ఏదో చెప్పుకుంటూ వచ్చు. అది మనం ఏం జరుగుతున్నది గ్రౌండ్ లెవెల్లో చూడాలి, దాన్ని చూద్దాం. దాన్ని మీరు కౌలుదారు విషయం, కౌలుదారు ఎప్పుడు వచ్చిందంటే, కౌలుదారు విషయానికి ఎందుకు వచ్చిందంటే, దీనికి గత ప్రభుత్వం పూర్తిగా విరుద్ధం అండి. కౌలుదారా వాడెవడు అన్నట్టు కౌలుదారు అనే మాటను తీస్తే గత ప్రభుత్వం భగ్గుమనుడు కాదు, ఆ మాటనే నిషిద్ధమైంది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏమందంటే, ఖచ్చితంగా కౌలుదారుకు న్యాయం చేస్తామని. ఇక్కడ ఒక ముఖ్యమైన సంఘటన మాత్రం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మనం హర్షించదగ్గటువంటి విషయం, మనము చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, కాస్తు కాలాన్ని మేము పెడతాము అని ఈ ప్రభుత్వం చెప్పడం, మనము దీన్ని ఒప్పుకోవలసి ఉంది. ఈ ప్రభుత్వానికి మేము ఆ మేరకు స్వాగతిస్తున్నాం, హర్షం మనం వెలిగిస్తాం ఆ మేరకి. ఎందుకంటే ఈ కాస్తుదారు కాలము 11 కాలమ్స్ తోటి ఒక కాలం మేము కాస్తుదారం కాలం పెడతాము అని ఈ ప్రభుత్వం ఒప్పుకోవడం నిజంగా
మనము ఒప్పుకోవాల్సిన విషయం. ఇది ప్రజలకి అవసరమైన విషయం. యా దీన్ని మనము ఒప్పుకుందాం, దీన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి, మనము దీన్ని స్వాగతం. యా కానీ ఈ కాలమ్స్ లో రాస్తున్నప్పుడు కౌలుదారు విషయంలో మీరు అన్నట్టు అది ప్రత్యేక చట్టం. ఈ ROR చట్టానికి విభిన్నమైంది కౌలుదారు. ఓకే. ఆ 2011లో వచ్చిన కౌలుదారు చట్టాన్ని ఇంకా మనము డీప్ గా మనము దాన్ని చూడాల్సి వచ్చింది. కానీ ఈ చట్టంతో సంబంధం ఉంది మీరు అన్నట్టు. ఈ చట్టంలో వాని పేరు ఉండాలి కాస్త కాలం, ఇప్పుడు ఉండాలి. యా అయితే కాస్త కాలంలో ఉంటే ఏమని చెప్తారంటే, గత పాలకులు ఏం చెప్పారంటే, అరే నీ భూమి కొట్టేస్తారా, దున్నటోనికే భూమి అని, దున్నేవాడిదే భూమి అని రైతాంగ పోరాటం వచ్చింది. వాడు 10 ఏళ్ళు కనుక ఇప్పుడు జమీల్ గారి భూమి నేను 10 ఏళ్ళు కనుక కౌలు చేస్తే ఇక అది నా భూమి అయిపోతుందని ఒక అపోహ ఉంది. ఇది కాదండి, ఇది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నదంటే ఇది కాదు. 2011 చట్టంలో కూడా భూ యజమానికి ఏం కాదు, కానీ భూ యజమానిని భయపడేటట్టు చేసి, భూ యజమానికి భయపడుతుండు, గజగజ వణుకుతుండు. ఇప్పుడు భూ యజమాని నాకు ఎందుకు వచ్చిన బాధ, కౌలుకి ఇచ్చింది అనుకో జమీల్ కౌలుకి ఇస్తే జమీల్ పేరు వచ్చింది అనుకో, జమీలు తీసుకుంటాడు, మొత్తం భూమి పోతుంది. నేను కౌలు లేదు, నేను రాసిచ్చేది లేదు, నీకు కాగితం లేదే లేదు, నువ్వు చేసుకుంటే చేసుకో, ఏదో పేరుకు చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదని భయపడు. అట్లా భయాందోళనకు లోను కాకుండా భూ యజమానులకు ఒక విశ్వసనీయతను ప్రభుత్వం కల్పించాలి. అది ప్రభుత్వము అక్కడ వైఫల్యం చెందుతున్నది. ఆ దిశలో అడుగులు వేయాలి. ఆ దిశలో అడుగులు వేయకపోవడానికి కూడా మేము సిపిఐ పార్టీ వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఈ విషయంలో మాత్రం మేము మీతోటి ఏకీభవిస్తలేము, ఇది మీరు చేయాల్సిందంటే. గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఒకే విధంగా ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది ఈ విషయంలో. 2011 చట్టాన్ని మనం తీసుకొచ్చి ఏం చేయాలంటే, భూ యజమానులకు ఒక విషయం చెప్పాలి. భూ యజమానికి ఏం కాదు, కౌలున్నోడు ఎప్పుడు కౌలే, ఎప్పుడు కౌలుదారు ఎప్పుడు కూడా భూ యజమాని కాడు అని చెప్పాలి. అప్పుడు అయిపోయింది జమీల్ గారు, అప్పుడు అయిపోయింది. కానీ ఇక మళ్ళీ కాదు, ఆ చట్టం ఇప్పుడు లేదు. ఏది కౌలుదారు భూ యజమాని అయ్యే చట్టం ఇప్పుడు లేదు. అది మన విషయం స్పష్టంగా చెప్పాలి. కాదు కౌలుదారుడు ఎప్పుడు భూ యజమాని ఇప్పట్లో కాడు. అది అప్పట్లో ఉండే అప్పటికి అయిపోయింది. అది చెప్పడం కొరకు ప్రభుత్వం పనిచేయాలి అని, ఆ మేరకు ఈ రెవెన్యూ సదస్సులో ఈ విషయాన్ని కూడా పొందుపరచుకోవాలి. ఆ మేరకు భూభారతి ఆ మేరకు మాత్రమే మాట్లాడాలి. ఏమని, భూమి మీద కౌలుదారులకు యజమాన్య హక్కులు రావు. కొంటే వస్తది, కోర్టు ద్వారా వస్తది, విరాసత్ ద్వారా వస్తది, కానీ భూమి గనక కౌలు తీసుకుంటే రాదు అని చెప్పాలి, వివరించాలి ప్రజలకు. ఆ మేరకు మనం భూభారతిలో మాట్లాడుకోవాలి. ఆ భూభారతిలో ఒక లైన్ కూడా రేపు నిబంధనలు రావాలి. ఓకే, రైట్. ఇప్పుడు కంక్లూడ్గా సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 5 గంటలకు ఏదైతే సమావేశం నిర్వహించబోతున్నారో, భూభారతికి సంబంధించిన ఈ చట్టానికి సంబంధించిన ఈ వెబ్సైట్ పోర్టల్ను ఓపెన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన లాస్ట్ కంక్లూడ్గా సాదిక్ అలీ గారు, సురేందర్ రెడ్డి గారు, ఫస్ట్ సురేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి, దీని మీద లాస్ట్ ఒక 1 పాయింట్గా మీరు దీన్ని వివరిస్తున్నారు, దీన్ని ఎలా చూస్తున్నారు అన్నట్టు లాస్ట్ ఫుల్ పాయింట్. సార్, ప్రస్తుతానికైతే ఏదైతే భూభారతి ప్రభుత్వం చట్టం చేసి రూల్స్ ఫ్రేమ్ చేసి మనకు లాంచ్ చేస్తుందో దీన్ని మనం వెల్కమ్ చెప్పాలి. ఈ చట్టంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రైతులకు సంబంధించినవి. అది ఒక వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ టైంలో ఫీల్డ్ ఎంక్వైరీ కానీ, ట్రిబ్యునల్ వ్యవస్థ కానీ, అప్పీల్ వెళ్ళే అవకాశం కానీ, అలాగే ఫ్రీ లీగల్ ఎయిడ్ కానీ, డిజిటల్ ల్యాండ్ సర్వే, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున వీళ్ళు చెప్తుర్రు. బట్ 5 గంటల తర్వాత మనకు స్పష్టత వస్తుంది. ఈ చట్టంలో వీళ్ళు చేసిన చట్టంలో ఎన్ని వీళ్ళు చేస్తుర్రు, ఎంతవరకు దీన్ని అమలు చేస్తారని చెప్పి మనం చేయాలి. కాకపోతే ఒకటే, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి సార్. మనం గత ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా పాత చట్టాన్ని చేసి ఏదో టైటిల్ గ్యారంటీ చట్టం అని చెప్పి ఒక ప్రయత్నం చేసిర్రు. ఆ టైటిల్ గ్యారంటీ చట్టం అని ప్రయత్నం చేసి మొత్తం భూములన్నీ సర్వే చేసి, ఆ సర్వే హద్దుల మీద వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ముద్రించి, పాస్బుక్ల మీద ఫోటో ముద్రించి, ఇలా పెద్ద ఎత్తున తప్పిదాలు చేసి వాళ్ళ అపాదాలను మూడగట్టుకున్నారు. ఇప్పుడు వారసత్వం వచ్చే భూముల మీద, మా తండ్రి పేరు, మా తాత ముత్తాతల నుంచి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? ఎగ్జాంపుల్. అందుకే నేను ఏమంటున్నా అంటే, గత ప్రభుత్వం ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఏదైతే జరిగిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన భూ సర్వే కానీ, వాళ్ళు చేసిన చట్టం కానీ, ఆ ఫెయిల్యూర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని చాలా పకడ్బందీగా ఈ చట్టాన్ని
లాంచ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున భూ సమస్యలు పరిష్కారం అయితే పెద్ద ఎత్తున కాదండి ఆల్మోస్ట్ ఒక 90% రోగం ఇదే అనేది విషయంపై సాదిక్ అలీ గారు ఏమంటారో ఒక లాస్ట్ కింద. సాదిక్ అలీ గారు కంక్లూడ్ గా వాట్ ఈస్ యువర్ లాస్ట్ ఒపీనియన్ ఆన్ ఇట్? సురేందర్ రెడ్డి గారితో లాస్ట్ లో చెప్పిన విషయాలు నేను సురేందర్ రెడ్డి గారితో అంగీకరిస్తున్నా, ఏకీభవిస్తున్నా. రైట్. ఇదే విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నా విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఓకే, ఇప్పుడు ఏవైతే మీ నుంచి ఆశించామో, ఏవైతే మేమైతే ఇచ్చామో, మేము ఇచ్చినే చేయాలని మేము అనట్లేదండి జమీల్ గారు. మేము చెప్పినట్టే అయినామని గవర్నమెంట్ అనట్లేము. మేము అసలు అనం. ప్రజలకు ఏం అవసరమో అది చేయండి, మాతోటి అవసరం లేదు. ప్రజలకు ఏం అవసరమో అది చేయండి. ప్రజలకు అవసరాలు కనుక తీర్చకపోతే ఈ భూభారతిని మేము ఒక 6 నెలలు చూస్తాం. మేము కూడా ఈ తొందరపాటు ఒక 6 నెలలు భూభారతి చట్టాన్ని ప్రజల్లోకి వెళ్ళి చూసి మంచి చెడులను ప్రభుత్వానికి చెప్పడానికి ఒక ప్రయత్నం చేసిన తర్వాత ఒక 6 నెలల్లో వాళ్ళు వినలేకపోతే మనమందరం కలిసి, మీడియా కలిసి, మనమందరం కలిసి మన ప్రజలకు మంచి జరిగేటట్టు మనము మరొకసారి అవసరమైతే గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళడం, ప్రజల దృష్టి తీసుకెళ్ళడం, వీటి మీద మంచిగా ప్రజలకు అవగాహన కల్పించడం, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాళ్ళు కూడా సరి చేసుకోవడం, ప్రజలకు ముందు అవగాహన కలిగించి ముందుకెళ్ళడం అనేది ఖచ్చితంగా అందరం కలిసి చేద్దామని ఈ లాస్ట్ విషయంగా నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సాదిక్ అలీ గారు. అలాగే సురేందర్ రెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ సమస్యకు సంబంధించిన భూభారతికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే ఇంతకుముందు ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులకు సంబంధించిన వారి మీద చట్టరీత్యా వాళ్ళకు సంబంధించిన దీనిలో నుంచి తొలగించి సరైన పద్ధతిలో భూభారతిని ఒకసారి అమల్లోకి తీసుకురావాలని, అలాగే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రైతుల సమస్యల పట్ల భూభారతి రైతుల సమస్యల పట్ల పరిష్కరించే విధంగా ఉండాలని, దానికి వ్యతిరేకంగా కాకుండా కేవలం ఎవరైతే నిపుణులు చెప్తున్నారో దాని ప్రకారము దానికి తర్వాత ప్రజలకు సంబంధించిన రైతాంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగానే భూభారతి ఉడితే మాత్రం. ఇంకొక విషయం చాలా క్లియర్గా మన మిత్రులు ఎవరైతే ఉన్నారో సురేందర్ రెడ్డి గారు, సాదిక్ అలీ గారు చెప్పారు, ఏదైతే మీరు చట్టంగా సంబంధించిన మేము వారి మీద చట్టపరంగా వారి మీద కేసులు పెడతాం, వారి మీద చర్యలు తీసుకుంటాం ఏదైతే బెదిరింపులు ధోరణి అవలంబిస్తున్నదో దానికి ఖచ్చితంగా మానుకోవాలని, ఈ బెదిరింపు ధోరణులకు ఎవరు కూడా లొంగిపోరని, వారికి బెదిరిపోయే ఎవరు లేవరని, ఖచ్చితంగా 6 నెలల సమయం మాత్రం ఇస్తాము. భూభారతిలో కూడా ఏమైనా సమస్యల పరిష్కారానికి సంబంధించిన సరైన పద్ధతిలో వెళ్తే మాత్రం దాన్ని ఆహ్వానిస్తాము. ఎవరైతే దానికి వ్యతిరేకంగా వెళ్తారో, ప్రజా సమస్యల పట్ల రైతాంగం సమస్య పట్ల వ్యతిరేకంగా వెళ్తుందో అప్పుడు ఖచ్చితంగా మేము మరొకసారి రోడ్లపైకి వచ్చి రైతాంగానికి పోయి వాళ్ళని చైతన్యపరుస్తూ మరొకసారి ఉద్యమంగా మీ మీదకి వస్తాము. రేపు మీరేదైతే బంగాళాఖాతంలో వేస్తామని చెప్పారో ధరణిని, అలాగే భూభారతిని కూడా తీసుకుపోయి అరేబియా మహాసముద్రంలో పడేస్తామని చెప్పి తన సరైన పద్ధతిలో మేము జవాబిస్తామని చెప్తున్నారు. ఇదే విషయంపై మరొకసారి 5 గంటల వరకు మనం వేచి చూద్దాం. భూభారతి చట్టానికి సంబంధించిన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నది, ఈ తర్వాత వారికి సంబంధించిన ఏలా ఉన్నది చూడబోతున్నాం. చూసిన తర్వాత మరొకసారి ఇంకొకసారి మనం ఇదే వేదికపై మరొకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు సమయం లేదు కాబట్టి రేపు మరొకసారి మరో అంశంపై మీ మీదకి వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.